అందరికీ వందనాలండి. యేసయ్య మాట చిన్నమాట అండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కి ఉన్నాను. నిత్యము నీ ప్రాకారం నా ఎదుటనున్నవి అంటండి. చూడండి, యెషయా గారి గ్రంథంలో రాస్తున్నాడు. చూడుము, నిన్ను నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. చూడండి, ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించి ఉన్నాడండి మన దేవుడు. ఆయన అరచేతుల మీదనే మనల్ని చెక్కి ఉన్నాడంటే, మరి ఆయన రూపంలో మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని వదిలిపెడతాడండి కష్టాల్లోనూ? ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నా యందు విశ్వాసం ఉంచు. నమ్ముట నీ వలనవుతే నమ్మిన వానికి సమస్తము సాధ్యపరుస్తాను. నేను నిత్యము నిన్ను కాపాడుతాను. నా బిడ్డవు, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. నిన్ను ఎలాగే వదిలిపెడతాను నా కుమార్తె. బాధలు వచ్చినాయని బాధపడుతున్నావా? శ్రమలు వచ్చినాయని కృంగిపోతున్నావా? అలసిపోకు, కృంగిపోకు. నీ దేవుడిని అయిన యెహోవాను నమ్మిక ఉంచు. నమ్మితే సమస్తం సాధ్యపరుస్తానని నీ దేవుడైన యెహోవా చెప్తున్నాడండి. మీరు బాధపడుతున్నారా? బాధలు వచ్చినాయని. బాధలు లేని వారు ఈ లోకంలో ఎవరూ లేరండి. ఎవరికైతే కష్టాలు శ్రమలు వస్తాయో వారు శ్రమల కొలుములో నుంచి దేవుడు లేవనెత్తాడండి. మీకు శ్రమలు లేకపోతే దేవుని దగ్గరికి మీరు రారండి. మనకు బాధలు లేకపోతే అన్నీ కలిగి ఉండి, సమస్తము కలిగి ఉండి, మనకి ఏ లోటు లేకుండా ఉంటే దేవుడి దగ్గర రావండి. అందుకనే ఒక్కొక్కసారి ఆయన బిడ్డల్ని శ్రమ పెడతా ఉంటారు. నువ్వు ఎంత బాధపడతావో, ఎంత శ్రమ తట్టుకుంటావో అంతే పడతాడు. కానీ ఆయన ఎక్కువ బాధ నీ మీద పెట్టడండి. ఎందుకంటే ఆయన రక్తం పెట్టి మనల్ని కొని ఉన్నాడండి. ఆయన అరిచేతుల మీద మనల్ని చిక్కి ఉన్నాడు. మనం మారు మనసు పొంది విశ్వాసం ఉంచి ఆయన నమ్మకం ఉంచితే మనకు సమస్తము సాధ్యపరిచే దేవుడండి. ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు మన దేవుడండి. మనము నమ్ముకునే దేవుడు రాజులకు రాజు అండి. ఆయన మహిమ రాజ్యాన్ని విడిచి లోకానికి మన కొరకు వచ్చినాడు. ఆయన రక్తం బొట్టు ఆఖరి బొట్టు వరకు మన కొరకు, మన పాపాలు క్షమాపణ కొరకు ఆయన రక్తం కార్చి ఉన్నాడు. నీతిమంతుని రక్తం వల్ల మన పాప క్షమాపణ పొంది ఉన్నామండి. మరి మీరు మారు మనసు పొంది ఉంటే దేవుని మీద నమ్మకం ఉంచండి. బైబిల్ చదవండి. వాక్యం మీ హృదయంలో ఉంచుకోండి. దేవుని యందు భయము భక్తి కలిగి ఎవరుంటారో వారిని దీవిస్తాడండి. యథార్థంగా ఉంటే నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడండి. నీ కష్టాల నుంచి విడుదల చేస్తాడు. మోడబారిపోని జీవితాలని సిగిరింపచేసే దేవుడు సమర్థుడండి. ఆయన నీతిమంతుడు, యథార్థమంతుడు, ఈ లోకంలో అందరికంటే గొప్పవాడండి మన దేవుడు. మరి అలాంటి దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడండి. సాతాను రాకుండా మనల్ని కాచి కాపాడుతాడండి. అపవాదికి మనల్ని చేయి చిక్కనివ్వడండి. మరి ఆయన బిడ్డల్ని ఎప్పుడు ఎల్లవేళలా కాచుకొని కాపాడుతాడండి. కొనుక్కుడు నిద్రపోడండి మన దేవుడు. ఆయన కృప వల్లనే కదండి మనం బ్రతికి ఉన్నాం. ఈ క్షణము చూడలేని వారు అనేక మంది ఉన్నారండి. ఎవరైతే పరిపూర్ణంగా విశ్వాసం కలిగి ఉంటారో ఆయన మాటలు సువార్త ప్రకటించండి. సాధ్యమైనంత వరకు ఇద్దరికో ముగ్గురికో చెప్పడానికి మీరు ప్రయత్నించండి. మారు మనసు పొందిన తర్వాత మూలను కూర్చోకూడదండి. మరి ఆయన్ని సువార్త ప్రకటించాలంటే ఆయన్ని ఎరిగిన బిడ్డలే సువార్త ప్రకటించాలండి. ఆయన ఎరగని వారు ఆయన మాట ఎలా చెప్పగలరండి? ఆయన్ని నమ్మిక ఉంచి మారు మనసు పొంది మనము సావైతే క్రీస్తు కొరకే, లాభమైతే మనకే, చనిపోతే ఆయన కొరకే చనిపోవాలి. మట్టిలో పెట్టేంత వరకు ఆయన కొరకు పోరాడాలండి. చూడండి, పౌలు గారు అంటారు, నా మట్టుకైతే క్రీస్తు కొరకే, సావైతే లాభం అంటున్నారండి. అలాగ మనం కూడా ఆయన కొరకు బ్రతకాలండి. చూడండి, ఆయన అంటున్నారు, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కి ఉన్నాను, ఒక కుమార్తె, ఓ నా కుమారుడు. మరి యేసయ్య వాక్యం విని మీరు నిశ్శబ్దంగా ఉండకూడదండి. ఎదుటి వరకు చెప్పండి యేసయ్య మాటలు. ఆయన స్వార్థ ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ కుటుంబాలని, మీ బిడ్డలని దీవిస్తాడు. ఆమేన్.